హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రశాంత్. ఇవాల్టి మనం ఈ వీడియోలో చర్చించుకోబోతున్నాం అద్భుతమైన రిలేషన్షిప్స్ను ఎలా మెయింటైన్ చేయాలి, ఎలా కొనసాగించాలి, ఈ రిలేషన్షిప్లో మనం చేస్తున్న తప్పులు ఏమిటి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలో ఈ వీడియోలో చాలా స్పష్టంగా అయితే తెలియజేయడం జరుగుతుంది. వీడియో లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి. అలాగే మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? వీడియో స్టార్ట్ చేద్దాం. మీ యొక్క రిలేషన్షిప్ అనేది చాలా బలంగా కొనసాగాలంటే మొదటిగా చేయవలసిన పని ఏమిటో తెలుసా? వారిని పూర్తిగా మీరు అర్థం చేసుకొనటం, తరువాత మిమ్మల్ని మీరు అర్థం చేసుకొనటం. ఇతరులు మీ పట్ల ప్రవర్తించిన పద్ధతిలో మీరు మీ పట్ల వ్యవహరించలేకపోయినప్పుడు నెలకొన్న పరిస్థితులను మీరెన్నడూ మార్చలేరండి. మీలోని తీవ్రమైన ఆలోచనలే మీ యొక్క చర్యలవుతాయి. అందుకే మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే, గౌరవం ఇవ్వకపోతే, మీరు ముఖ్యమైన వ్యక్తి కాదని, ఆరాధించదగిన వ్యక్తి కాదని, తగిన వ్యక్తిని కాదని అర్థం వచ్చే సంకేతాన్ని మీరు బయటకు విడుదల చేస్తున్నారన్నమాట. ఈ సంకేతం బయటకు పూర్తిగా ప్రసారం చేస్తుంది. మరింతగా మీ పట్ల సరిగ్గా ప్రవర్తించని పనులే మీ వద్దకు వస్తూ ఉంటాయి. మిమ్మల్ని మీరు అభిమానించడం, గౌరవించడం, ప్రేమించడం స్టార్ట్ చేయండి. ఆ యొక్క సంకేతాన్ని ప్రచారం చేయండి. ఆ యొక్క ఫ్రీక్వెన్సీలోకి మీరు వెళ్ళండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం అనేది మొత్తం ఈ ప్రపంచాన్నే కదిలిస్తుంది. మిమ్మల్ని ప్రేమించే, ఆరాధించే జీవితంలోనికి విశ్వం మిమ్మల్ని తీసుకెళ్తుంది. చాలామంది ఇతరుల కోసం తాము ఏదో త్యాగం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ మనసులోని ఫీలింగ్ ఇలా ఉంటాయి: నేను చాలా త్యాగాలు చేశాను, నేను చాలా గొప్పవాడినని. కానీ ఇది తప్పు. ఇటువంటి ఆలోచనలు అనేటివి మంచివి కాదు. చివరికి ఇవి ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తాయి. అసలు మిమ్మల్ని మీరు ప్రేమించకపోతే, గౌరవించకపోతే ఇంకొకరి పట్ల ప్రేమ అభిమానాలు చూపడం మీ చేత ఖచ్చితంగా కాదు. అందుకని మొదటిగా మిమ్మల్ని గురించి మీరు ఆలోచించడం అనేది మొదటి అడుగండి. మీ యొక్క ఆనందం గురించి మీరు మొదటిగా ప్రయత్నం చేయండి. మీరు ఏ పని అయితే చేస్తే సంతోషంగా ఫీల్ అవుతారో ఆ పని మొదటగా చేయండి. అప్పుడు మీరు అందరికీ ఒక ఆనందాన్ని పంచగలుగుతారు. ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు మీరు ఇవ్వటం గురించి పెద్దగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అది సహజంగానే పొంగి పొర్లుతుంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం ఎందుకు అవసరమంటే, అలా చేయకపోతే మీ గురించి మీకు బాగా అనిపించదు. మీ గురించి మీకు మంచి అభిప్రాయం అనేది లేకపోతే విశ్వం మీకోసం సమకూర్చి పెట్టిన ప్రేమ అనుభూతుల్ని మీరు పొందుకునే అవకాశం లేకుండా పోతుందని అర్థం. మీరు ఆరోగ్యం, సంపద, ప్రేమ, ఆనందం అనే మంచి ఫ్రీక్వెన్సీలో మీరు ఉండడం జరుగుతుంది. ఇలా ఉండడం ద్వారా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అంతు లేని శక్తి మనలో ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. హై ఫ్రీక్వెన్సీలో ఉండడం ద్వారా మనం దేనినైనా ఆకర్షించుకోగలుగుతాము. మీలో ఉన్న మంచి క్వాలిటీస్ గురించి ఆలోచించండి. వాటి గురించి మీ మనసును కేంద్రీకరించినప్పుడు ఈ ఆకర్షణ సిద్ధాంతం అనేది మరిన్ని మంచి విషయాలను, అవకాశాలను మీ ముందుకు తీసుకురావడం అయితే జరుగుతుంది. మీరు దేని గురించి అయితే ఆలోచన చేస్తూ ఉంటారో దాన్నే ఆకర్షించుకోగలుగుతారు. మీరు చెయ్యవలసిందల్లా మీ గురించి ఏదైనా మంచి విషయం గురించి ఆలోచించడం. అటువంటి ఆలోచనలను చేయడం ద్వారా ఆకర్షణ సిద్ధాంతం అనేది అటువంటి పరిస్థితులనే మన ముందు ఉంచుతుంది. ప్రతి ఒక్క మనిషిలోనూ మంచి విషయాలు కూడా ఉంటాయి. వాటిని గుర్తించండి. వాటిని లేపినప్పుడే సంతోషకరమైన జీవితం మన ముందు ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఇతరులను కూడా సహజంగా ప్రేమించే గుణం మీలో ఉంటుంది. చాలామంది ఇతరుల పట్ల ఇలాంటి భావాలను కలిగి ఉంటారు. వాటిని చూద్దాం. నాతో పని చేసేవాళ్ళు చాలా బద్ధకస్తులు. మా ఆయన గారు నాకు చాలా పిచ్చి కోపం తెప్పిస్తూ ఉంటారు. మా పిల్లలు అసలు చెప్పిన మాటే వినరు. ఎప్పుడు చూడు మన దృష్టి అనేది అవతల వారి మీదే ఉంటుంది. కానీ మన రిలేషన్షిప్స్ బాగుండాలంటే అవతల వ్యక్తిలో ఎవరైనా సరే వారిలో మంచి గుణాలను గుర్తించండి. ఎవరైనా ఒక వ్యక్తితో మీకు సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే, ఆకర్షించాలని అనుకుంటే మీ ఆలోచనలు, మాటలు, పనులు మీ యొక్క కోరికలకు విరుద్ధంగా ఉండకుండా చూసుకోండి.
మీకోసమే మీరు పని చేయండి. మొదటగా మీరు సమృద్ధిగా ఉండడం నేర్చుకోండి. మీరు సమృద్ధిగా ఉన్నప్పుడే ఇతరులకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మొదటగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి, గౌరవించండి. అప్పుడు మిమ్మల్ని ప్రేమించేవారు, గౌరవించేవారు మీ జీవితంలోనికి వస్తారు. మీ గురించి మీకు మంచి భావం అనేది లేకపోతే మీరు ప్రేమను అడ్డుకుంటున్నారనే అర్థం. మీలో మీరు ప్రేమించే గుణాల మీద దృష్టి పెట్టండి. అప్పుడు ఆకర్షణ సిద్ధాంతం మీ గురించి మరిన్ని గొప్ప మంచి మంచి విషయాలను మీ దగ్గరకు తీసుకురావడం జరుగుతుంది. తప్పకుండా జరుగుతుంది. ఒక వ్యక్తితో మీకు గనక సంబంధం బాగా ఉండాలి అంటే వారిలో మీకు నచ్చిన విషయాల మీద మీరు మనసును కేంద్రీకరించండి. అతను లోటుపాట్ల మీద కాదు, వారిలో మంచి విషయాల మీద, మంచి గుణాల మీద మీరు దృష్టి పెట్టినప్పుడు మీకు మరిన్ని మంచి విషయాలు వారిలో దొరుకుతాయి.